నమస్తే. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ప్రస్తుతం మాజీ ఉప ముఖ్యమంత్రి. నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది. చాలా డల్లుగా ఉన్నాడు, ఫేస్లో కళ లేదు. నిజంగా కూడా అట్లే ఉన్నాడంట ప్రతిరోజు. ఎందుకంటే ఆయన యొక్క అభ్యర్థిత్వం ఎప్పుడు రద్దవుతుందో తెలియదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి పోయిండు కదా. ఇప్పుడు అదే ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల విచారణ మొత్తం కంప్లీట్ చేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇద్దరే మిగిలినరు, దానం నాగేందర్, కడియం శ్రీహరి. దానం నాగేందర్ది కన్ఫర్మ్ అయిపోయింది, పక్క రాజీనామా చేస్తాడంట, ఉప ఎన్నికలకు వస్తాడంట. మరి టికెట్ ఆయనకు వస్తుందా, విజయారెడ్డికి వస్తుందా, ఇంకెవరికి వస్తుందా తర్వాత విషయం. ఆయన సిద్ధమైపోయిండు 100%. దానం నాగేందర్ తప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వయంగా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసాడు కాబట్టి అస్సలు లేదు, తప్పించుకునే పరిస్థితి లేదు. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయననే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. మరి ఈయనది కూడా ఏమైనా వస్తుందా అంటే వచ్చేటట్టే ఉంది, వచ్చేటట్లే కనిపిస్తూ ఉంది. అది చెప్తా తర్వాత. కానీ ఎట్లా వస్తుందో అసలు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందండి? ఏమైనా తక్కువ చేసిందా? ఉప ముఖ్యమంత్రిగా చేసింది, ఉప ముఖ్యమంత్రిగా చేసింది. రాజాను తొలగించి ఉప ముఖ్యమంత్రిగా చేసింది. ఇంకేం తక్కువైంది రాజాకి? నాకు కడియం శ్రీ గారికి ఏం తక్కువైంది? నిజంగా కేటీఆర్ కూడా గతంలో ఈయన పార్టీ మారినప్పుడు, పార్టీ మారి వీళ్ళ బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నప్పుడు గతంలో అనుకుంటా కేటీఆర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా జీవితంలో ద్రోహం చేసిన వాళ్ళని చాలామందిని చూసినా కానీ, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చాలామందిని చూసినా కానీ, కడియం శ్రీహరి లాంటి ద్రోహుని మాత్రం నేను పుట్టిందంటే ఇంతవరకు చూడలేదు అన్నాడు. ఎవరిని? కడియం శ్రీహరిని. కారణం ఏం తెలుసా? నీ బిడ్డకు బీఆర్ఎస్ తరపున ఎంపీ టికెట్ ఇస్తామంటే ఫామ్ హౌస్లో ఇదంతా మీటింగు. అప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు ముందు నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తామని కడియం శ్రీహరికి చెప్పిండట కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా. వీళ్ళ బిడ్డను కూడా తోలుకొని పోయిండు అప్పట్లో. ఆడ తలకాయ ఊపిండట ఓకే అని. ఏమైందేమో కానీ తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కథం, ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట. ఒక్కసారిగా బీఆర్ఎస్కు దూరం అయిపోయాడు. దూరం అయిపోయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోయి టికెట్ తెచ్చుకున్నాడు, వాళ్ళ బిడ్డను పోటీ చేయించాడు, గెలిపించుకున్నాడు. అది పెద్ద మోసం అనేది కేటీఆర్ చెప్తున్నాడు. అంటే ఫామ్ హౌస్లో కేసీఆర్ ముందు అంతా ఒప్పుకొని, నటించి, మాట్లాడి అంతా ఒప్పుకొని, తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు పోయినప్పుడే మామూలు దెబ్బ కాదు, పులి పంచ కంటే ఘోరంగా పంచ వేసిండు మా మీద అనేది కేటీఆర్ ఆరోపణ. మరి నిజం కాదా? అది కూడా నిజాయితీగా ధైర్యంగా చెప్పుకోవాలి కదా. ఆడనేమో కేటీఆర్ ముందల, కేసీఆర్ ముందలేమో నటించి ఓకే అని తర్వాత పోయి టికెట్ కాంగ్రెస్లో తీసుకోవడం ఇది మామూలు ద్రోహం కాదని కేటీఆర్ అన్నాడు. నేనంటున్న ముచ్చట కాదు, కేటీఆర్ అంటున్నాడు. ఇట్లా ఇప్పుడు కడియం శ్రీ గారికి నిద్ర పడతలేదు. మరి ఏంది పరిస్థితి ఇప్పుడు? స్టేషన్ కాన్పూర్లో ఎన్నికలు రావాలని ఎవరు కోరుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకో విషయం కూడా చెప్తాం మీకు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ వాళ్ళని తక్కువ అంచనా వేసాడు, ముఖ్యంగా కేటీఆర్ను, కేసీఆర్ను తక్కువ అంచనా వేసాడు. ఎస్, వేసినందుకే మన కప్ప దూకినట్టు ఇట్లా దూకేసాడు కాంగ్రెస్లోకి. ఆయన అనుకోలేదు ఈ స్థాయికి వస్తుంది పరిస్థితి, నేను రాజీనామా చేసే వరకు వస్తుంది, మళ్ళీ స్టేషన్ కన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయి అని అనుకోలేదు. ఆ స్థాయిలో బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్, కేసీఆర్, మిగతా నాయకులంతా పోరాడినారు. అంటే వాస్తవంగా కూడా ఏమనుకున్నారంటే కడియం శ్రీహరి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా వచ్చారు కదా, ఇంక అయిపోయింది, ఇంక మెర్జ్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ వచ్చి సభ్యులంతా వచ్చి మెర్జ్ అయిపోతారు కాంగ్రెస్లో అని అనుకున్నాడు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బలమైన గోడ కట్టిండ్రు, దుర్భేద్యమైన గోడ కట్టిండ్రు. మన పాకిస్తాన్, భారత్ మధ్యలో ఎట్లయితే కంచె పెద్దగా ఉంటుందో భారీ స్థాయిలో అట్లా కంచె కట్టేసిండ్రు. 10 మంది పోయినప్పుడే మొత్తం అలర్ట్ అయిపోయి మొత్తం ఎక్కడికక్కడ కంచె కట్టేసే వరకు కథం ఆగిపోయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు కాంగ్రెస్లోకి. అప్పుడు కంగు తిన్నాడు. అరే నేను బీఆర్ఎస్ నుంచి ఇంకా వలసలు ఉంటాయనుకున్నా, ఏంది ఆగిపోయినాయి కదా అని అప్పుడు కంగు తిన్నాడు. ఇక వాళ్ళు గోడ కట్టేసి అడ్డంగా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి ఇంకా పోకుండా 10 మంది పోయినరు. 10 మంది పోయిన తర్వాత గోడ కట్టేసి అప్పుడు ఆట మొదలుపెట్టిండ్రు. అప్పుడు అసలైన ఆట మొదలుపెట్టిండ్రు. ఇక స్పీకర్ దగ్గరికి పోయినరు, కోర్టు దగ్గరికి పోయినరు, సుప్రీంకోర్టుకు పోయినరు, ఇట్లా అనర్హత వేటు వేయండి అని. అప్పుడు అసలు కథ, అసలు ఆట అప్పుడు షురు అయింది. ఇప్పుడు ఏం నడుస్తుంది? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే అని పెద్ద ఆర్డర్ వేసింది. ఇప్పటికే 8 మంది అయిపోయినాయి, 2 ఇల్లు మిగిలిరు. అట్లా కడియం శ్రీహరి బీఆర్ఎస్ను, కేటీఆర్ను, కేసీఆర్ను చాలా తక్కువ అంచనా వేసాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే గంజిలో ఈగని తీసేసినట్టు ఇట్లా తీసేసాడు.
కానీ అసలు కథ ఏంటంటే ఇప్పుడు ఈయన మెడకు చుట్టుకున్నది. ఇప్పుడు రాజీనామా చేస్తారంట. ఇప్పుడే ఒక వీడియో మాట్లాడిండు. ఆతృతగా ఉన్నారు ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ నేను రాజీనామా చేయాలని, చేస్తా, పక్క నేనే గెలుస్తా, నాకు అసలు గెలుపే నా ఒంట్లో ఉంది, నేను ఎప్పుడు ఓడిపోలేదన్నంత స్థాయిలో మాట్లాడుతున్నాడు కడియం శ్రీహరి. అంటే వాస్తవంగా కూడా కడియం శ్రీహరి ఏమనుకున్నాడు అంటే, గతంలో కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్లోకి చాలామంది ఎమ్మెల్యేలు పోయినరు. వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు, పట్టించుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు, ఏం కాదు, ఇంకా రేవంత్ రెడ్డిని నమ్మి అందరూ వచ్చేస్తారు అనుకున్నాడు, మెర్జ్ అవుతుంది అనుకున్నాడు. కానీ ఎట్లా అయిపోయిందంటే బండకేసి కొడితే ఎట్లా అవుతుందో అట్లా అయిపోయింది కడియం శ్రీహరి పరిస్థితి. ఇప్పుడు రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నాడంట. ఇక కేటీఆర్ అయితే ఓ రకంగా మామూలు కాదు, మామూలు పగ పట్టలేదు కడియం శ్రీహరి మీద. పోయిన ఎమ్మెల్యేల మీద మొత్తం పగ ఏం లేదు ఎవరికి, కేటీఆర్కు. ఈయన మీద చాలా పగ ఉంది, మామూలు పగ కాదు, ఈడ కుతికేదాకా పగ ఉంది. నమ్మించి తడి గుడ్డతోటి గొంతు కోసిండు అనేది కేటీఆర్. ఇక ఇప్పుడు రాజీనామా చేస్తాడంట. ఇక ఈయనకు గతంలో బీఆర్ఎస్ తరఫున ఇంకోటి రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇచ్చిండు కేసీఆర్. ఎస్, కడియం శ్రీహరి అంబేద్కర్ స్టాచ్యూ ముందల సాష్టాంగంగా ఇట్లా పడుకొని మొత్తుకున్నాడు, ఇట్లా నాకు టికెట్ కావాలి సార్, నాకు టికెట్ కావాలని. మీరు వీడియోలు ఉన్నాయి చూడండి, ఇప్పటికీ 2023లో ఈ సంఘటన అని చెప్తున్నా. స్టాచ్యూ ముందల పడుకొని అడుక్కున్నాడు కేసీఆర్ను, ఏడ్చిండు, పెడబొబ్బులు, అసలు మామూలుగా లేవు, వీడియోలు ఉన్నాయి ఇప్పుడు చూసుకోండి. ఆయనను కాదని కడియం శ్రీహరికి ఇస్తే గెలిచిండు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి పోయి కాంగ్రెస్లో పడ్డాడు. మరి ఏంది ఇప్పుడు ఈయనపై ఎట్లా వేటు వాడవచ్చు అంటే రెండే పాయింట్లు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నాడు. కావ్య నామినేషన్ పత్రాల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ కడియం శ్రీహరి సంతకం చేసిండు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ. అదొక పాయింట్. కాంగ్రెస్ వాళ్ళ బిడ్డ తరపున కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ప్రచారం చేసిండు. ఈ 2 పాయింట్ల వల్లనే ఆయన దొరికిపోయింది టెక్నికల్గా. అందుకే ఇక స్పీకర్ చర్యలు తీసుకుంటే పక్క వేటు పడుతుంది, నా ఇజ్జత్ పోతుంది, అనవసరంగా ఎందుకు, ఓకే నేను రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తా అని ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడట. మరి గతంలో ఆయనకి టికెట్ ఇస్తే స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే 1,01,696 ఓట్లు పడ్డాయి. ఎవరికి? కడియం శ్రీహరికి. కాంగ్రెస్ తరఫున అప్పుడు సింగపురం ఇందిర పోటీ చేసింది, ఆమెకి ఎన్ని పడ్డాయి? 93,917. చాలా తక్కువ మెజార్టీతోటే గెలిచిండు. ఎవడు? కడియం శ్రీహరి. ఇక బీజేపీ నుంచి గుండె విజయరామరావు వాళ్ళంతా పోటీ చేశారు, వాళ్ళంతా పెద్ద పోటీలో లేరు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో 10,000 లోపే మెజార్టీ వచ్చింది ఎవరికి? కడియం శ్రీహరికి. ఈ పరిస్థితుల్లో కడియం శ్రీహరి ఏం నమ్మకం పెట్టుకొని స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలకు పోతున్నాడు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే కడియం శ్రీహరి, నీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండా? ఇది నేను అంటున్న మాటలు కాదు, స్టేషన్ గన్పూర్ ప్రజలే అంటున్నారు. ఎస్, బీఆర్ఎస్ ప్రజలే అంటున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళే అంటున్నారు. ఏం తక్కువ చేసిండని పోయినావు, నీలాంటి మోసకారిని ఖచ్చితంగా ఓడించే తీర్థం, నీకు పాపం పండుతుందని వారు ఖరాఖండిగా చెప్తున్నారు. ఇంకో విషయం తెలుసా, కడియం శ్రీహరికి స్టేషన్ కాన్పూర్లో వ్యతిరేకత పెరిగిందంట. ఎస్, ఈ ఇందిరా అనే టైంకి మళ్ళీ టికెట్ ఇచ్చేటట్లు కనిపిస్తూ ఉందంట. ఇప్పుడు ఏమైందంటే ముందు గొయ్యి వెనక గొయ్యి అన్నాడు ఏదో సామెత ఉంటుంది చూడ, అట్లా అయిపోయింది కడియం శ్రీహరి. అంటే ఒకటి ఏమనిపిస్తుంది అంటే, చివరిగా నేను చెప్పేది ఒకటే పాయింట్, కడియం శ్రీహరి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును లేకపోతే బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేసి ఏదో పొడుద్దామని, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అద్దాల మేడలు చేద్దామని పోయిండు. కానీ ఆయన పరిస్థితి ఎట్లా అయింది తెలుసా, ఇప్పుడు నేను ఏడ ఉండని భూతద్దం పెట్టి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు ఎవరు చేసిన పాపం వాళ్ళ వెంటనే వస్తుంది అనేది. అందుకే కడియం శ్రీహరి ముఖం కూడా ఈ మధ్యలో మీరు చూడండి, పెద్ద యాక్టివ్ లేడు, కళ లేదు, తప్పిపోయింది. 100% ఇజ్జత్గా సవాలైనా సరే కానీ నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే రెడీగా ఉన్నారు. కడియం శ్రీహరి తెలుసా ఇంకో మాట అంటున్నాడు, నేను గెలిచి తీరుతా అంటున్నాడు. గెలిచి తీరుతావో ఎల్కలు పడతావో ఏమవుతుందో కానీ ఆల్రెడీ రాజా స్టార్ట్ చేసిన ప్రచారం. మండల్ గ్రామాలు తిరుగుతూనే ఉన్నాడు, డప్పులు కొట్టుకుంటా, చిందులు ఆడుకుంటా, గజం ఎవరుకుంటా ఆయన స్టార్ట్ చేసిండు ప్రచారం ఆల్రెడీ. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున కడియం రాజా పోటీ చేస్తున్నాడట. మరి ఇంక ఈయన రాజీనామా చేస్తాడా చేయడా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. 2 అంశాల పరంగా 2 పాయింట్ల విధంగా చూస్తే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వేసే కంటే ముందే ఇజ్జత్ పోగొట్టుకునే ముందే నేనే రాజీనామా చేస్తే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నాడు. ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. చూద్దాం ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.